హలో ఫ్రెండ్స్, మీ వంశీస్ వెజ్ వేదాకి మరొకసారి సుస్వాగతం. శీతాకాలం ఒక కప్పు కాఫీతో కానీ టీతో కానీ కరకరలాడుతూ కాస్త కారంగా ఏదో ఒకటి తినాలనుకునే వాళ్ళకి ఈరోజు రెసిపీ బేబీ కార్న్ పకోడీ. తయారీ విధానాన్ని చూసేద్దామా? ముందుగా సన్నగా తరిగిన అల్లం, కొద్దిగా పచ్చిమిరపకాయలు, చిటికెడు ఉప్పు. ఈ రెసిపీకి కావలసిన పదార్థాలన్నీ డిస్క్రిప్షన్లో ఉంచాను, చూడండి. అలాగే కొద్దిగా జీలకర్ర. ఏమాత్రం వాటర్ యాడ్ చేయకుండా ఈ మిశ్రమాన్ని మెత్తగా నూరుకుందాం. ఈ అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్ రెడీ అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి సెపరేట్ చేసుకుందాం. వాష్ చేసుకున్న ఒక 10 బేబీ కార్న్స్ తీసుకుని వాటి ఎడ్జెస్ని నీట్గా కట్ చేసేసుకుని వర్టికల్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. మీరు కావాలనుకుంటే రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఈ బేబీ కార్న్ ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి ముందుగా కట్ చేసుకున్న బేబీ కార్న్ ముక్కలు, ముందుగానే నూరి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్, 1 స్పూను వేరుశనగ గుళ్ళు, అలాగే 1 స్పూన్ జీడిపప్పు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా ఇంగువ, కొద్దిగా పసుపు. ఇవి మరింత క్రిస్పీగా రావటానికి చిటికెడు వంట సోడాను కూడా యాడ్ చేద్దాం. సుమారు 100 గ్రాములు ఉండే బియ్యం పిండి, ఒక స్పూను శనగపిండి, కొద్దిగా ఆయిల్, కొద్దిగా వాటర్. ఈ మిశ్రమాన్ని చక్కగా కలిపెట్టేద్దాం. మరీ బజ్జీల పిండిలాగా కలపకుండా ఈ మిశ్రమం అంతా బేబీ కార్న్ ముక్కలకు పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేడెక్కిందో లేదో చూద్దాం. ఆయిల్ కరెక్ట్గా వేడెక్కింది. ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న బేబీ కార్న్ పకోడీ మిశ్రమాన్ని చిన్న చిన్న పకోడీలాగా వేసేసుకోండి. ముందుగా హై ఫ్లేమ్ మీద, అలాగే ఈ పకోడీలన్నీ వేసేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఈ బేబీ కార్న్ ముక్కలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేగించుకుందాం. ఈ పకోడీలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి కాబట్టి డిష్ అవుట్ చేసుకుందాం. అలాగే మిగిలిన పిండిని ఇంతకుముందు చూపించిన విధంగానే పకోడీలుగా తయారు చేసుకోండి. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత డిష్ అవుట్ చేసుకుందాం. సాయంత్రం 1 కప్పు కాఫీ కానీ టీతో కానీ ఎంతో రుచిగా ఉండే బేబీ కార్న్ పకోడీ రెడీ. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక పట్టు పట్టేసేయండి. ఎంతో హెల్దీగా, సింపుల్గా ఉండే ఈ బేబీ కార్న్ పకోడీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ను తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. మరి మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.